హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఎస్పెషల్లీ సాక్షి వ్యూస్కి దట్టు మెయిన్గా లేడీస్ అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే. ప్రజెంట్ నా ముందు ఇద్దరు ఒక స్పెషల్ పర్సన్స్ కూర్చున్నారు. ఒకరేమో మూవీస్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్నీ మేనేజ్ చేస్తూ టీవీ షోస్, మళ్ళీ వెబ్ సిరీస్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇంకొకరేమో డైరెక్షన్ చేస్తున్నారు, స్క్రీన్ ప్లే ఇవన్నీ ఐడియా ఉంది. అండ్ కోలీవుడ్, టాలీవుడ్ మొత్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరు వాళ్ళు అంటారా? ఇంకెవరు? వర్సటైల్ యాక్టర్స్. సో ప్రియమణి గారు, అలాగే మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఇద్దరు కూడా కదా. మరి మాట్లాడేద్దామా? చలో. You're looking very pretty today. Actually, I was about to say I love very your look. pretty face, very nice. I like the kada? I like that. థ్యాంక్ మీరు యూ నిజంగా సో మచ్. ఇది చేశారా or press ఇది? జస్ట్ Press. ప్రెస్. Okay. It's looking very nice. Press. థ్యాంక్ యూ. Very nice. You look very 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 pretty. pretty. Yes. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో సిగ్గంట. చిగ్గేసింది. సిగ్గేసింది. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు ఇద్దరు కూడా. Thank you. ఓ మూవీ గురించి మాట్లాడదాం. బట్ విమెన్స్ డే వస్తుంది కాబట్టి విమెన్స్ డే గురించి కూడా మాట్లాడేద్దాం. సో మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మనం మాట్లాడినట్టు ట్రైలర్ సూపర్ ఉంది. కానీ ఫస్ట్ మీరు ప్రియమణి గారికి కాల్ చేసినప్పుడు ఓకే చేస్తున్నాను అంత ఫాస్ట్ ఎందుకంటే అంటే Surely speak very మాట్లాడేది fast. ఫాస్టే కదా, ఏం చేయాలి? డిఫాల్ట్ సెట్టింగ్ ప్రాబ్లం. డిఫాల్ట్ సెట్టింగ్ ప్రాబ్లం. అది ఈవెంట్ కూడా చూశాను. రాధిక గారు, మీరు మీ ఫాదర్కి అండ్ చెప్తున్నప్పుడు ఆ డాడీ తప్పితే ఇంకేమీ వినిపించట్లేదండి. డాడీ అది ఫుల్ కామెడీ ఉన్నింది, అసలు సూపర్గా ఉన్నింది అసలు. మీకు కూడా చెప్పినట్టు మళ్ళీ మాకు అర్థమవుదేమో కానీ ప్రియమణి గారు స్లోగానే ఇలా చెప్పారు. స్లోగా చెప్పారు. అప్పుడు అర్థమైంది, మా బాధ మీకు అర్థమైంది. కానీ నరేషన్ అక్కడ సీన్ ఎలా చెప్పారండి? ఈమె సీన్ చెప్పలేదుగా, ఓకే ఈమె నరేషన్ చెప్పలేదుగా. ఓకే. యాక్చువల్లీ అదర్ దెన్ యు ఐ నరేటెడ్ ఎవ్రీబడి. కొన్ని Really? యా. You are సాయి గారు to అదే నేను షాక్ అవుతున్నాను మీరు అంటుంటే. No, because I ended at I was pressed for time. Production was coming together at that point of time. So our time like I had sent someone to narrate to her, and only to her I didn't narrate. Migil tharanతా నేను narrate చేశాను actually. I'm so surprised how everyone understood what she was trying to say. I tried to speak slowly. అంటే నేను బ్రో సినిమాలో చేసినప్పుడు చాలా కాన్షియస్ గా వచ్చేసి నేను స్లోగా మాట్లాడాలి. మేము మమ్మీ ఇలా స్లోగా ఆ ఫ్రేమ్ లో క్రాస్ చేసి వెళ్ళేసరికి డిస్టర్బ్ చేసుకుని అందరినీ, అది అలాంటివి వచ్చి నేను స్లోగా మాట్లాడాలి. సో ఆ థింకింగ్ ప్రాసెస్ అయితే దట్ ఫర్ మీ ఐ హావ్ టు మేక్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు టాక్ స్లోలీ. బట్ నా టీం నాతో పాటు ట్రావెల్ చేశారు కదా, ఫస్ట్ 3 days అయితే కొంచెం కన్ఫ్యూషన్ ఉన్నారు, దాని తర్వాత అర్థమైపోయింది. నాకు మొన్న కొంచెం అంటే అలా చూస్తున్నాను అనమాట. ఇంటర్వ్యూ ఓకే, ఇంకేం చెప్తున్నారు అని చెప్పేసి. కానీ మీరు తీసుకున్న కాస్టింగ్ కానీ ఫ్రేమింగ్స్ కానీ అదంతా సూపర్. అండ్ మ్యామ్ మీ గురించి చెప్పాలంటే అసలు ఎలా టైం బ్యాలెన్స్ చేస్తున్నారు మ్యామ్ మీరు? ఒక పక్క మూవీస్, ఒక పక్క సిరీస్, ఒక పక్క టీవీ షోస్, అన్ని యాక్టింగే కదా. Exactly. At the end of the day, ఇది profession కదా. టైం Balance, it's not very difficult, Adi. It's not a రాకెట్ సైన్స్. yeah, it's not rocket science. It's very easy. Okay, ఈ మూవీ they're very clear. మాకు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీ డేట్ కావాలి. ఓకే, లేదంటే యూ ఆబ్వియస్లీ సే కి లేదు ఈ డేట్ టు ఈ డేట్ నేను బిజీగా ఉన్నాను, ఐ కెన్ గివ్ యూ దిస్ డేట్. సో ఇట్స్ how you Management of manage time, it. That, yeah. It's Okay, not very thing, but I'm fortunate that ఒక్కొక్క చోట నా I'm able to manage everything properly and without lot of difficulties. But yes, కొన్ని చోట ఉన్నప్పుడు నెగోషియేషన్స్ ఉంటుంది, అడగాలి ప్లీజ్ ఎస్ సార్, నో సార్, 3 bags ఫుల్ సార్ అని వెళ్ళాలి. అది వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చారు మ్యామ్ మీ దగ్గరికి, వచ్చారు నరేషన్ చెప్తున్నారు, బట్ ఆ స్టోరీ మీకు నచ్చలేదు. నో అని ఎలా చెప్తారు మ్యామ్? హింట్స్ ఏమైనా ఇస్తారా లేదంటే లేదు, నేను ఆన్ ద ఫేస్ నో చెప్తాను. నాకు నచ్చలేదు, నేను చేయను అని చెప్తాను. వాట్ అబౌట్ యు? Or I'm not very convinced with the whole story or my character arc. I'm sorry, I won't be a part of it. Sir, it's not for me అని చెప్పేసి. Yeah. మీకైతే But I'll always say I wish you the best because you Yes. don't want to wish bad for anybody. So I wish you the best, sir, all the best for your project, but I don't think I can be a part of it. Ante. బా, అసలు లేడీ సూపర్ స్టార్స్ అనాలి మెయిన్. యాక్చువల్లీ ఫ్రాంక్. Yeah. ఆల్సో అనదర్ ప్రాబ్లమ్ ఇస్ చాలా మంది వచ్చేసి ఏంటంటే మేము కొన్ని రోజులు చెప్తాము,
తెలీదు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ అట్లీస్ట్ దట్ పర్సన్ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పర్సన్. వాళ్ళు మీరు ఎస్ చెప్తారు అందుకే ఇంత టైం తీసుకుని చెప్పేసి వాళ్ళ పాపం ఒక థింకింగ్. సో ఎంత ఫాస్ట్ గా మీరు చెప్పేకైతుందో అంత బాగా ఇట్స్ బెటర్. అలా చెప్తే కూడా ఇంకా బ్యాక్ ఎండ్ లో ఏదేదో జరుగుతుంది కదా. బ్యాక్ అండ్ ఏంటంటే బికాస్ అట్లీస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ కెన్ ఆస్క్ దెమ్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ యాక్టర్. Because sometimes you'll think of an actor, that actor you may not get. Then you move on to the next one. But they say, okay, we'll tell you after 1 week. ఇప్పుడు ఆ 1 వీక్ వెయిట్ చేస్తారు. దాని తర్వాత నో చెప్తే ఇంకా వాళ్ళకి స్టెప్ బ్యాక్ వాళ్ళకి. సో ఇట్స్ బెటర్ యూ జస్ట్ బీ ఫ్రాంక్. సూపర్. సో ఇప్పుడు ఈ మూవీ హిట్ అయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి మ్యామ్ మీది? మళ్ళీ డైరెక్షన్. విమెన్స్ డే. ఓకే ఓకే. ట్రైలర్ హిట్ అయింది మ్యామ్. థ్యాంక్ యూ. ట్రైలర్ నిజంగా చాలా, మొన్న కూడా చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్. చాలా బాగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దట్ వెరీ హ్యాపీ. బట్ ఇంకా పెంచాలి, ఇంకా ఆడవాళ్ళు అందరూ పోయి చూడాలి సినిమాని. మేము చెప్పే మెసేజ్ వచ్చి వాళ్ళకి పోయి వెళ్ళాలి. సో హోపింగ్ దట్ మోర్ పీపుల్ వాచ్ ద ఫిల్మ్. స్టార్టింగ్ లో అంటే మీ పాప అసలు వద్దు అన్నారు, చాలా స్ట్రిక్ట్ గా అసలు టార్చర్ చేశారు. కంటెంట్ దొరికింది. I will call my dad now. ఓకే, ఇద్దరు ఒకళ్ళేలాగా. నన్ను చూసి No, I'm going to call my father like that. నేను శరత్ కుమార్ సారీ, నేను ఎందుకు డాడీ అని కొడతారైనా? లేదు మీ పాప the other daddy. కానీ అది బాగుంది మ్యామ్, ఇప్పటి నుంచి అందరూ అదే వాడతారేమో. సో అప్పుడు వద్దన్నారు. ఇప్పటి వరకు మీరు సక్సెస్ జర్నీ ఉంది, రైటర్స్ అలాగే డైరెక్టర్స్ కూడా అలా ఫీల్ అవుతున్నారు క్యారెక్టర్ గురించి. సో ఇప్పుడు మీ పప్పాకి మీరు చెప్పారా ఆ రోజు మీరు అలా అన్నారు, ఈ రోజు చూసారా అదంతా అని మామూలుగా ఏమన్నా కాంప్లిమెంట్, బెస్ట్ కాంప్లిమెంట్? we don't discuss all those things. I think it's evident kada, if he's so proud and if he's sitting over there and talking, that is the answer. అంటే చెప్పడం ఉంది ఏం ఉంది దాంట్లో. అండ్ అప్పుడు అయితే కూడా he was concerned as a father, not as సినిమా చేయకూడదు నాకు నెగిటివ్. అంటే ఆ టైంలో అయితే సినిమా ఇండస్ట్రీ ఇస్ వెరీ డిఫరెంట్. ఒక యాక్టర్గా ఉండంటే అంత ఈజీ కాదు ఆ టైంలో. చాలా ఒక డిఫరెంట్గా ఒక ఒపీనియన్ ఉండింది యాక్ట్రెస్ వల్ల. సో అదంతా తన కూతురుకు రాకూడదు అంతే కదా ప్రొటెక్షన్ గా చెప్పింది ఒక విషయం. సో బట్ అది అఫ్ కోర్స్ మేము ఇప్పుడు ఇంత దూరం వచ్చామంటే ఆబ్వియస్లీ హీస్ హ్యాపీ అండ్ ఈజ్ వెరీ వెరీ ప్రౌడ్. మన ఫ్యామిలీలో అందరూ దాచిపెట్టుకుంటారు, బయట ఏం పెద్దగా చెప్పలేమేమో, అంత లోపలే పెట్టుకుంటాం. సో జనరల్గా మై హస్బెండ్ ఆల్సో హ్యాస్ అ జోక్, సింగ్ జస్ట్ లైక్ ఎ ఫాదర్, బికాస్ ఐ డోంట్ నో హౌ టు సే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చాలా తక్కువగా చెప్తాను. మన స్టేజ్ చెప్పింది నేను నవ్వుతున్నాను, ఎందుకంటే నువ్వు అక్క పోయి చెప్పావు, నువ్వు రూమ్ లో చెప్పలేదు నువ్వు ఐ లవ్ యూ అని, అక్కడ పోయి చెప్పిండామని. సో యాజ్ అ ఫ్యామిలీ we're little bit at least dad and me are very very quiet. We don't know how to express gratitude. So maybe that's why చాలా మంది అడుగు ఎందుకు ఏడుస్తారని. I think it's because we don't express too much. Like my gratitude for everybody, like whoever has been a helping hand, a part of this film, I think I've got a lot of gratitude. I'll never forget. I'm a person, ఒక మనిషి నాకు హెల్ప్ చేసిన లైఫ్ లాంగ్ నేను వాళ్ళని గుర్తుపెట్టుకుంటాను, నేను ఎప్పుడు మర్చిపోయలేదు. ఇండస్ట్రీకి అనేది ఒక పేరు, అంటే బయట లోపల కన్నా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆలోచిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు రూమర్ అనేది తక్కువని వచ్చేస్తుంది మ్యామ్, అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. బట్ మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు అంటే ఇప్పుడు కొంతమంది లేడీస్ ఏంటంటే ఇండస్ట్రీ గురించి ఒక ఫీలింగ్, సో అందులో ఉంటే ఎలా ఉంటుందో ఏంటో ఐడియా లేకుండా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వస్తే ఎలా ఉంటుందో అన్న భయము చాలా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న విషయాలకి ఎస్పెషల్లీ మన లేడీ అంత బాగుండాలి, ఇంకా బెటర్గా చేయాలన్న తపనతో ఇంకెక్కువ ఆలోచిస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? అసలు మీరిప్పుడు దిస్ ఇండస్ట్రీ ఈస్ వెరీ కాంపిటేటివ్ బికాస్ ఎవ్రీ సెకండ్ పర్సన్ వచ్చి దే వాంట్ బికమ్ అన్ యాక్టర్. అది ఇన్ వాట్ ఎవర్ టాలెంట్ ఉండొచ్చు, టాలెంట్ లేకపోవచ్చు, బట్ ఇట్స్ ఎవ్రీ పర్సన్ ఈస్ they have the capacity to be an actor. I'm not saying no. So everybody wants to, every second person, like I said, wants to become an actor. So aa chota meer chuste is quite competitive. But the one thing I would like to say to the upcoming people, and ippudu unna vallaki nen okke maata cheptanu, respect people's time, because from the time we were there we have struggled. Ippudu kuda we are struggling. I'm not saying no. Till now ma, of course
of course. Roles being written for women are so few. Yeah. And when actors, if in fact, so it's so funny. I'm sure that at some point maybe we would have been pitted against each other at some point of time. We don't Exactly. even know. Yeah. Because అది చాలా కొన్ని మంది ఇప్పుడు ఈ జానర్ పిక్ చేసి చేసేవాళ్ళు. బట్ చేయాలంటే ఎవరన్నా రాయాలి. అది రాస్తేనే మనకు వస్తుంది. బట్ అది అక్కడ రాయలేదంటే మనకు యాక్చువల్లీ పనే లేదు. సో దట్ niche audience of writers and filmmakers, they have to create roles for women also to be in that space. Yeah. It's not easy. Already మేమే ఇట్లా రాసుకుని మేమే చేసుకోవాలి. That's the other option, right? What else do you do? Most people, women are ending up producing their own films because there is no other way to create an opportunity for yourself to prove your talent. Yeah. Like I was one joke, like not that I'm saying that everybody in the industry has no talent. There's a lot of talent in the industry. But I was joking with my husband and saying, no, actually enter అయితే నువ్వు పెద్ద సూపర్ స్టార్ అవుతావు అని చెప్పి. ఎందుకు అలా చెప్తుంటే అంటే నీకు అసలు టాలెంట్ లేదు. ఈ ఇండస్ట్రీలో మన టాలెంట్ ఉంటే ప్రాబ్లం. టాలెంట్ ఉంటేనే వచ్చేది పైన. టాలెంట్ లేని చాలా మంది సూపర్ స్టార్ అయిపోయారు. సో అలాంటి ఒక జోక్ ulta I joked with my husband and he always says, అరే హిందీలో చెప్పేవాడు, అరే అగర్ ముझे ఛాన్స్ మిల్తా తా ఐ వుడ్ హావ్ బికమ్ అ సౌత్ యాక్టర్, ఐ వుడ్ హావ్ బికమ్ అ సూపర్ హిట్ ఇన్ సౌత్ బికాజ్ ఐ హావ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్. ఐ సెడ్ ఆఫ్ కోర్స్ నీకు ఇప్పుడు కూడా టాలెంట్ ఉంది నువ్వు. అండ్ he's also directed a film, so he knows the craft of being in the industry కదా. సో ఇప్పుడు he keeps watching a film and he says, ఇదేంటి నేను కూడా చేయొచ్చు. సో I'm like, of course you have the talent, you go, I don't, but don't expect me to help you out. అవన్నీ నేను చేయను. I will put in a word of course, but మిగతా అన్ని you have to. So again, look, it's a joke. I'm not saying, but I'm saying, see, a lot of people have worked very, very hard to be where they are. ఒకటి అంటే మన ఇండస్ట్రీ అంటే టాలెంట్ ని డెవలప్ చేసుకోవచ్చు. You can become a really good actor if you really put in the work and the time and the effort. But sometimes ఈ ఇండస్ట్రీ అంటే they take it for granted. అది తీసుకోకూడదు. Because lot of people are waiting for the roles that you are getting, so don't take it for granted. Yeah. Because if the moment you say no, there are 10 people to grab that opportunity to say yes. So what I'm saying is meeku already వాళ్ళు ప్లాటర్లు ఇచ్చారు, దాన్ని వాడుకోండి. ఎగ్జాక్ట్లీ, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. రెస్పెక్ట్ పీపుల్స్ టైం. హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ చేయండి. మీ ఫస్ట్ ఫిలిం అయినా కూడా ప్లీజ్ డోంట్ సే దట్ నేను 10 o'clock వచ్చాను, నాకు ఎందుకు షార్ట్ తీయలేదు, మేము రాము, రేపు ఐల్ కమ్ ఓన్లీ లేట్, యూ టుక్ మై షార్ట్ టిల్, యూ మేడ్ మీ వెయిట్ టిల్ 6-7 o'clock in the evening, నేను టైంకి రాను. నో, ప్లీజ్ రెస్పెక్ట్ పీపుల్స్ టైమ్. యూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్, యూ నెవర్ నో, బికాజ్ లైక్ వి సెడ్ ఎర్లియర్, మీరు నో అని చెప్తే దెర్ ఆర్ 10 other people to grab that opportunity. So respect people's time. Only then they will respect your time. Unnecessary attitude దయచేసి స్టార్టింగ్ లో బిల్డప్ బిల్డప్ అన్నెసెసరీ యాటిట్యూడ్ ఏం అవసరం లేదు. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకరిని ఒక ఇంప్రెషన్ ఉంటుంది. ఫస్ట్ ఆ పాజిటివిటీ నెగిటివిటీ. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, అంటే డివోషనల్గా చూస్తే మనం ఒక పాజిటివ్ ఉంటే ఎదుటి వాళ్ళు నెగిటివ్గా ఉంటే ఆ నెగిటివిటీ మనకి తెలిసిపోతుంది అని. ఈజ్ ఇట్ ట్రూ మ్యామ్? అంటే మనిషిని చూస్తూ అంచనా వేయటము. of course energies are there from people. You can tell ఒక మంచి వచ్చేసి చెడ్డగా వచ్చేసి మీరు ముందు వచ్చేసరికి మీకు తెలిసిపోతుంది. టాక్సిక్ బిహేవియర్ అంటారు కదా. ఆ టాక్సిక్ బిహేవియర్ అనేది ఒక చాలా ఒక ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీస్ అ లాట్. లైక్ ఫర్ మీ, నాకు ఒక టైం అయితే నాకు వాళ్ళతో పట్టించుకోలేదంటే నేను మళ్ళీ వాళ్ళతో నేను పోయలేదు. I am very, very clear in that. I will never work with someone. I will never go back to someone where you don't feel good around the energies around yourself. You know, like I think everybody should be positive. కొన్ని వాళ్ళు ఇట్లా ఉంటారు, మీ ఇండస్ట్రీ ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చి వీళ్ళు క్రాస్ చేస్తారు, వాళ్ళతో పాటు మీరు ఉండాలా లేదంటే అది మీ డిసిషన్. బట్ ఐ థింక్ ఫర్ మీ లైక్ ఐ డోంట్ లైక్ ఇట్స్ ఎనర్జీస్ ఆర్ ఆఫ్. ఐ సెడ్ బాస్ థ్యాంక్ యూ, ఐ డోంట్ వాంట్ యువర్ ఎనర్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లా చెప్పుకొని నేను బయట వెళ్ళేసాను. అండ్ ఐఎమ్ నాట్, ఐ లైక్ సో మెనీ ఫిల్మ్స్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్. Because I didn't like the way they were treating people, didn't like the way they were treating women. So I remember ఒక మలయాళం సినిమా నేను చేశాను. I signed up for a film and ఆ రోజు పూజ, అదే సినిమా పూజ, ఏదో పెద్ద డైరెక్టర్ పెద్ద ఆర్టిస్ట్ కూడా అక్కడ వెళ్ళాను. I just didn't like the way they were treating the women. మలయాళం, it was just F all. So I just was watching. The producer didn't put my ticket back. Like I was saying, put my ticket. And that time there was no make my trip and all. Like I'm talking about that time where you had to depend on somebody to put a ticket and you trust your producer. I walked out. I messaged the actor, I messaged the director. I said, sir, I have immense respect on you.
but I don't have respect in the way they were treating women. Thank you very much, bye-bye, and I walked out of the film. So it is your choice. ఫ్రాంక్ No, it's true. ఉండాలి Because కదా. who You are know you to food. disrespect me? Yeah. And why should I take your disrespect? నేను నా రెస్పెక్ట్ ఉంది బాస్. నేను వస్తున్నాను, Yeah. టైం పిలుస్తున్నాను, నేను వస్తున్నాను, నేను పని చేస్తున్నాను. You don't own me. It's a professional equation. Relationship, yeah. So if you are hiring me for a film, you don't own me. That's not the mindset. I am doing a job for you, so that it is a professional respect that you have to have for a person. So that thought process అయితే నాకు రాదు. చిన్న ర్యాపిడ్ ఫైర్ మ్యామ్. Of course, please. నేను ఆల్రెడీ ర్యాపిడ్ గానే మాట్లాడుతున్నా. ఇప్పుడు అంటే దీని కూల్ తర్వాత ర్యాపిడ్ అట్లే Cool rapid fire. ర్యాపిడ్ ఫైర్ అంటే స్టార్ట్ మ్యామ్. Ready. కుకింగ్ ఆర్ Ready. ఈటింగ్? Huh? కుకింగ్ ఆర్ ఈటింగ్ ఏది మ్యామ్? ఈటింగ్. ఈటింగ్ అమ్మా. Eating. ఎవరు Okay. కుకింగ్ అంత టైం స్పెండ్ Yeah, చేసి exactly. రెడీగా అంత సీన్ లేదు. ఓకే, ఈ ఫుడ్ చూస్తే మీరు కంట్రోల్ ఉండలేరు. బిర్యానీ. మీరు మ్యామ్? హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్. ఇలా మా అమ్మ ఓ లైక్ దట్ ఫుడ్. ఓకే. ఎలాంటి విషయాలకి కోపం వస్తుంది? డిస్రెస్పెక్ట్. యూ మ్యామ్? చెప్పారు. ఓకే, అంటే మీకు ఒక పర్సన్ వచ్చి ఈ టైంకి వస్తున్నానని చెప్పి ఆ టైం చెప్పిన తర్వాత మీకు కోపం వచ్చింది, బట్ ఆయన ముందు కోపం చూపించకూడదు. నేను చూపిస్తాను. చూపిస్తారా? అండర్స్టాండ్. సే దట్ అగైన్. If someone wastes your time, say they'll come in this time. Waste and your come time. late. Oh, no. ఫైర్ మ్యామ్. అయ్యో. ఫైర్. Very అంత ఫైర్ కాదు. I But it politely depends just on say- also the time they make you wait and Yeah. how apologetic they are. Yeah. ఓకే. If they inform you that they're coming late, Yeah, that's then okay. that's That's okay. respect because Yeah. you're telling, okay, genuinely caught Yeah. up late. Yeah. But ఈ respect చెప్పకుండా చేయడం లేట్ గా వచ్చి అయ్యో అంటే థ్యాంక్స్ బాస్ బాయ్ టేక్ కేర్ సీ యా. కోపం వచ్చినప్పుడు కూల్ అవడానికి ఏం చేస్తారు మ్యామ్? ఏం చేస్తారు? కోపం వచ్చింది, ఏం చేయాలంటే ఇంకేం చేయాలి. కామ్గా ఉంటారా లేదంటే మ్యూజిక్? నో నథింగ్. ఐ థింక్ అంటే ఒక ఫైట్ మధ్యలో వచ్చేసి ఎక్స్క్యూజ్ మీ నేను సాంగ్ వింటాను కామ్ అయ్యి అని చెప్పి సాంగ్ వినేసేది. అంటే మేమే బ్రీత్ చేసుకొని ఐ థింక్ కామెడీ సినిమా చేయాలి నెక్స్ట్ యాక్చువల్లీ వి షుడ్ యా. ఓకే. ఫేవరెట్ కో స్టార్ మ్యామ్? Lots of- Very difficult. No, the thing is, everybody we've chosen to work with, I think if you've worked with them again, you had a good experience with them. Otherwise, obviously, if you're not working with them, then you don't have a good experience with them. So that's very clear. So అదే అర్థమైపోతుంది మీ choices లో. కట్ కాపీ పేస్ట్. Okay, అంటే you can't actually pick. yeah, డ్రీమ్ రోల్ మ్యామ్? dreaming to do all the roles. That is what I will say. మీకు ఒక డ్రీమ్ రోల్ ఉంది కదా మ్యామ్? Yeah, actually I want to do like a pakka one full on comedy film. Even me. Nobody. I want to do a comedy film. We will I write am much going to do. I am doing Ah, one now, okay. but Yeah. ఏదో ఇంటర్వ్యూలో చూసాను మ్యామ్, అంటే రమ్యకృష్ణ గారి అది కూడా ఉంది. విలన్ నీలాంబరి క్యారెక్టర్ అలాంటి చేయాలని ఉంది. And I think both of us will fit into that That genre. genre yeah. very very well. But think, getting comedy with that will be fun. Yeah. హిడెన్ టాలెంట్ మ్యామ్? Comedy. Yeah, నిజంగానే. actually. నేను A lot of people have actually told me also, Yeah. you've got that comic Time thing. sense. Yeah. Okay. I think for me it's because Same. my father. He's very hilarious. My daddy is extremely annoying. Oh, He makes no. PJ jokes. Oh, Very wow. bad. Yesterday he He said full something. PJ jokes. Illama. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దివాళీ అండ్ పొంగల్? నేను చెప్తాను, ఆయన జోక్ నేను చెప్తాను. మ్యామ్, చెప్పండి. What is the difference between Diwali and Pongal? దివాళీకి పొంగల్కి ఏం తేడా? దివాళీకి పొంగల్కి మ్యామ్? Hey, దివాళీ yaro spelling. అది ఇంకా మీరే చెప్పండి మ్యామ్, బెటర్. దివాళీ రోజుకి పొంగల్ తినొచ్చు, పొంగల్ రోజుకి రోజుకి దివాళీ Diwali. తినట్లేదు. అమ్మా. ఇలాంటి జోక్స్ డాడీ కొడతారు, చంపుతాం మమ్మల్ని. But see, at least it's, these kind of jokes నేను డాడీకి చెప్పి డాడీ కొక్క అని నవ్వుతారు. And the funny thing is, these kind of jokes only my father and me we laugh. Because we are in sync. మా మమ్మీ గానీ మా బ్రదర్ అని అయ్యా they'll be like అయ్యా ఇవన్నీ జోక్. బట్ నేను డాడీ కొక్కో నవ్వి because this is our రిలేషన్షిప్. we laugh at such silly things. ఊతపదం మ్యామ్? ఊతపదం రెగ్యులర్ యూజ్ చేసే వర్డా? I don't know, lots actually. ఓకే, మీరు నేను అదే Lots. skip చేద్దామంటే సో భూత పదం అయితే చాలా ఉన్నాయి. Like మ్యామ్ ఇంకా అలాగే థింక్. no, I'm saying like cuss words. Oh, That a lot is there. సో let's స్కిప్ not- చేయనా మ్యామ్? స్క్రిప్ట్ చేయాలి. స్కిప్ చేయనా? ఈ క్వశ్చన్ స్కిప్ చేయండి. చదువుతాం. ఓకే, సో విమెన్స్ డే సందర్భంగా మీరు ఏం చెప్తారు మ్యామ్? అంటే లేడీస్ అందరికీ కూడా హ్యాపీ విమెన్స్ డే. వాట్ అబౌట్ యూ మ్యామ్? కట్ కాపీ పేస్ట్. హ్యాపీ విమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ అండి, మీరు కూడా.
థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. విష్ యూ ఆల్ ద సక్సెస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ వి లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.